భారతీయ సినిమా చరిత్రలో రాజకీయ హింస, ప్రతీకారం, అధికారం కోసం జరిగే రక్తపాతం కథలను అత్యంత నిజమైన రీతిలో చూపించిన సినిమాల్లో రక్త చరిత్ర ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమా 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రాంత రాజకీయాల చీకటి చరిత్రను తెరపై ఆవిష్కరించిన సంచలనం. ఇప్పుడు మళ్లీ అదే ఉత్కంఠ, అదే టెన్షన్ థియేటర్లలో రిపీట్ అవుతోందా అనే కుతూహలం ప్రేక్షకుల్లో పెరుగుతోంది. మళ్లీ ఆ రాఫీలు వస్తోందా, మళ్లీ ఆ డార్క్ ఎమోషన్స్ మనసును కదిలిస్తాయా అనే ప్రశ్నలతో కొత్త తరం కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తోంది. ఈ సినిమాను రూపొందించినది ప్రత్యేకమైన విజన్ కలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల స్టైల్ అంటేనే రా, రియాలిటీ, డార్క్ టోన్ మరియు మానవ మనస్తత్వంలోని హింసాత్మక కోణాన్ని చూపించడం. గ్లామర్ కు బదులు ఆయన ఫోకస్ చేసే విషయం మనిషి లోపల ఉన్న నిజం. దాని కారణంగానే రక్త చరిత్రలో ప్రతి ఫ్రేమ్ సినిమాలా కాకుండా ఒక నిజ జీవిత సంఘటనలా అనిపిస్తోంది. ఆయన కెమెరా వర్క్, నేరేషన్ స్టైల్, సైలెన్స్ ను ఉపయోగించే విధానం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన భయానక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ కథలోని ప్రధాన పాత్రలు పూర్తిగా వాస్తవ రాజకీయ సంఘటనల నుండి ప్రేరణ పొందినవి. సినిమా కథకు ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు పరిటాల రవీంద్ర. ఆయన జీవిత చరిత్రలో జరిగినటువంటి రాజకీయ ఎదుగుదల, కక్షలు మరియు హింసాత్మక సంఘటనలు ఈ కథకు బేస్ గా నిలిచాయి. ఇక మరోవైపు ప్రతిపక్ష శక్తిగా చూపించిన పాత్రలు కూడా అదే కాలంలో జరిగినటువంటి రాజకీయ వర్గాల సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. ఈ పాత్రల మధ్య ఉన్నటువంటి పోరాటం కేవలం వ్యక్తిగత కక్ష కాదు, అది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగినటువంటి ఒక దీర్ఘ రక్తపాతం. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వారు ప్రేక్షకులను భయపెట్టే స్థాయిలో తమ పాత్రలో జీవించారు. వివేక్ ఒబ్రాయ్ పరిటాల రవి పాత్రకు ప్రాణం పోశారు. ఇక అదే సమయంలో సూర్య ముద్దసీను పాత్రలో శక్తివంతంగా నటించారు. ఇక రాజకీయ నాయకుడి పాత్రలో శత్రుఘ్న సిన్హా, అలాగే కీలక పాత్రలో కోట శ్రీనివాసరావు, రాధిక ఆప్టే వంటి నటులు సినిమా తీవ్రతను మరింత పెంచారు. ఈ సినిమాను ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తుంచుకునే కారణం దాని నేరేషన్ స్టైల్. సాధారణ సినిమాల్లో హీరో విలన్ ఫార్ములా కాకుండా ఇక్కడ ప్రతి పాత్ర కూడా ఒక సమయంలో హీరో, మరో సమయంలో విలన్ లా మారుతోంది. ఎవరి దృష్టిలో వారు న్యాయం కోసం పోరాడతారు, కానీ చివరకు అది రక్తపాతం వైపు దారితీస్తుంది. ఈ గ్రే షేడ్స్ ఉన్నటువంటి పాత్రలే సినిమాను మరింత రియలిస్టిక్ గా మార్చాయి. మొత్తానికి రక్త చరిత్ర అంటే కేవలం ఒక సినిమా కాదు, అది రియల్ రాజకీయ నేపథ్యంతో ముడిపడినటువంటి ఒక గాఢమైన అనుభవం. రామ్ గోపాల్ వర్మ చూపించినటువంటి ఈ డార్క్ వరల్డ్ మనకు ఒకే విషయం చెబుతోంది: ప్రతీకారం ఎప్పుడు ముగింపు ఇవ్వదు, అది మరింత రక్తపాతానికి మాత్రమే దారితీస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ 15 ఏళ్ల తర్వాత అదే తీవ్రతతో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాత ప్రేక్షకులు తమ జ్ఞాపకాలతో థియేటర్కు వస్తే, కొత్త ప్రేక్షకులు ఈ డార్క్ రియలిజం ప్రపంచాన్ని మొదటిసారి అనుభవించబోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మళ్ళీ ఆర్జీవీ టెన్షన్ థియేటర్లో ఫీల్ అవుతాం అనే హైప్ బాగా పెరుగుతోంది.